ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు, ఎవరి శాపం వల్ల మరణించాడు, ఎందుకు మరణించాడు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. హిందూ మత పురాణంలో అనేక రహస్య కథలు ఉన్నాయి. వాటి గురించి మనకు కొంత మాత్రమే తెలుసు. కృష్ణుడి యొక్క మరణం గురించి అనేక కథలు ఉన్నాయి. మహాభారతం యుద్ధం తర్వాత చివరగా దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అతని తల్లి గాంధారీదేవి పూర్తిగా వినాశనము చూడడానికి పూనుకుంది. ఆమె మిగిలిన కుమారులను ఓదార్చడానికి యుద్ధభూమికి వెళ్ళింది. ఆ సమయంలో కృష్ణుడు మరియు పాండవులు కూడా అక్కడే ఉన్నారు. ఆమె కుమారులు చనిపోయిన శోకంలో అధిగమించడానికి గాంధారి కృష్ణుని ఈ విధంగా నిందించి శాపం పెట్టింది. 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు చనిపోతాడని శ్రీకృష్ణునికి కోపంతో రగిలిపోతూ శాపం పెట్టింది. అయితే సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత ఒక వేటగాడి చేతిలో ముగింపు ఉంటుందని, శ్రీకృష్ణుని యాదవ వంశం మొత్తం నెమ్మదిగా కనుమరుగైపోతుందని, ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని గాంధారి యొక్క శాపం పెట్టింది. అయితే ఆమె 100 మంది కుమారుల మరణ శోకంను అధిగమించడానికే గాంధారి మొత్తం రక్తపాతమునకు కారణం నీవే అని కృష్ణుని నిందించింది. కృష్ణునితో నీవు దేవుడువు, నీకు యుద్ధం ఆపే శక్తి ఉంది, కానీ తన కుమారులందరినీ చనిపోయేలా నీవే చేశావని నిందించింది గాంధారి. కురువంశం ఎలా ఇప్పుడు నాశనమైందో నీ యాదవ వంశం కూడా అలాగే నాశనం అవ్వాలని గాంధారి శ్రీకృష్ణుణ్ణి నిందిస్తూ శపించింది. మీ కృష్ణరాజ్యంలో అన్నా తమ్ములు ఒకరినొకరు చంపుకుంటారని, అంతేకాక కృష్ణునికి ఒంటరి మరణం వస్తుందని నిందించింది. ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని శపిస్తూ ఎంతో కోపంతో రగిలిపోయింది. శ్రీకృష్ణుని పాలనలో యాదవ వంశం విరాజిల్లుతుంది. అయితే ఒక సమయం తరువాత అధికారం మరియు ధనవంతుల మనసులు విషపూరితంగా మారాయి. యాదవుల సహోదరులలో జారత్వం మరియు తగాదాలు మరియు అన్ని రకాల తీవ్ర వివాదాలు చెలరేగాయి. దీని ఫలితంగా పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. చివరికి యాదవులు యుద్ధభూమిలో ప్రతి ఒక్కరూ ఇతరులను ఒకరినొకరు చంపుకున్నారు. ఈ యుద్ధంలో కృష్ణుడి యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడు కూడా మరణించాడు. ఈ విధ్వంసును చూసిన శ్రీకృష్ణుడు ద్వారకను వదిలి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ద్వారకను వదిలి వెళ్ళిన తర్వాత ద్వారకా నగరం మొత్తం సముద్రంలో కొట్టుకుపోయి చివరికి అది నీటిలో మునిగిపోయింది. ద్వారక యొక్క నిజమైన నగరం అరేబియా సముద్రం కింద ఉంది. కృష్ణుని యొక్క పెద్ద సోదరుడు బలరాముడు మరణించిన కొంత సమయానికి కృష్ణుడు అడవిలోకి వెళ్ళాడు. ఈ శోకాన్ని అధిగమించడానికి ఒకరోజు కృష్ణుడు ఒక చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. జర అనే ముసలి వేటగాడు కృష్ణుడు పాదాన్ని జింక అనుకుని విషపూరిత బాణం వేశాడు. ఆ బాణం కృష్ణుడి కాలికి తగలడంతో కృష్ణుడు తన దివ్య శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ సంఘటన తరువాత శ్రీకృష్ణుడు ఆత్మ వైకుంఠానికి చేరుకుంది.